హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వాతావరణం చూస్తే మీకు సిచ్యువేషన్ అర్థమైపోయి ఉండొచ్చు. నైట్ భారీ వర్షం. మేము ఎక్కడికి వెళ్ళలేదు వ్యాపారానికి. అయితే మన దగ్గర ఉన్న బ్యాచ్ కొనడానికి కొంతమంది వచ్చారు. అయితే వాళ్ళకి మా బ్యాచ్ మొత్తం వద్దంట. ఒక 5 మేకలు చాలని చెప్పి 5 మేకలు వేరు పంచుకుంటున్నారు. అయితే 5 మేకలు వచ్చేసి వాళ్ళకి కావాలంట. అయితే ఆ 5 మేకలు అయితే ఇవి కావాలన్నారు వాళ్ళు. అయితే వాళ్ళకి కాస్ట్ చెప్పమన్నారు. అయితే మనకి బ్యాచ్‌లో ఉండే మెయిన్ నుండి పోతే మన బ్యాచ్ మొత్తానికి ఎఫెక్ట్ పడద్ది కాబట్టి మేము కూడా కొద్దిసేపు ఆలోచించుకున్నాము. కానీ మనం వచ్చిన కస్టమర్‌ని సాటిస్ఫాక్షన్‌తో పంపించాలి కాబట్టి తప్పనిసరిగా మేము వాళ్ళు 2 అడిగినా ఇవ్వడమే, 1 అడిగినా ఇవ్వడమే, 10 అడిగినా ఇవ్వడమే, మొత్తం అడిగినా ఇవ్వడమే. అది మన పాలిసీ అనమాట. కాబట్టి 5 ఇవ్వడానికి మేము రెడీ అయ్యాము. రెడీ అయ్యేసి మనకు పడిన బ్యాచ్ మొత్తం మీద క్యాలిక్యులేషన్ చేసుకున్నాము. అవి ఎంత కమ్మితే మనకు ప్రాఫిట్స్ వస్తాయి, ఎంత కమ్మితే లాస్ వస్తాయని క్యాలిక్యులేషన్ చేసుకొని తర్వాత మేము డిసైడ్ చేసుకొని ఆ 5 ఎంత చెప్పడం జరిగిందంటే ఒక్కొక్క మేక వచ్చేసి 11,000 చెప్పడం జరిగింది. అంటే 5 మేకల కాస్ట్ వచ్చేసి 55,000 మేమైతే చెప్పాము. అయితే వాళ్ళు ఎంతకు అడిగారంటే వాళ్ళు ఒక్కొక్క మేక వచ్చేసి 9,000కి ఇవ్వమని అడిగారు. అయితే ఈ ఫీల్డ్‌లో ఏందంటే అమ్మేవాడు చెప్పినంత కొనేవాడు కొనడు, కొనేవాడు చెప్పినంత అమ్మేవాడు ఇవ్వడు. కాబట్టి ఖచ్చితంగా 5,000-10,000 మార్జిన్ ఉంటుంది. మైండ్‌లో ఆల్రెడీ ఒక థాట్ ఉంటది. అంటే మేము 55,000కి చెప్పామంటే 50,000కి అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు అనే థాట్ మాకుంటుంది. ముందుగానే 5,000 ఎక్స్ట్రా చెప్తామనమాట. కొనేవాళ్ళు కూడా 5,000 ఇంకా ఎక్కువ పెంచాలంటే ఒక 5,000 తగ్గించే అడుగుతారు. అయితే ఈ మేకలు ఎంత చేయొచ్చు, ఎంత అమ్మితే మనకు ప్రాఫిట్ వస్తదనేది మీరు కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీ ప్రెజెంటేషన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకోసమే ఈ వీడియోస్ చేస్తున్నా. నిజంగా ఈ మేకలైతే మాకు అమ్మాలని లేదు. ఎందుకంటే బ్యాచ్ మొత్తానికి ఇవే కొంచెం అట్రాక్షను. ఎందుకంటే చాలా జంపుగా ఉంటాయి, చాలా యంగ్‌గా కనిపిస్తుంటాయి, చాలా బాగుంటాయి. వీటిని చూసి ఆ బ్యాచ్ చాలా ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. కానీ కస్టమర్ డిమాండ్స్ ప్రకారం అతను అడిగినప్పుడు మనం కాదనలేకపోయాము. ఓకే, నో ప్రాబ్లమ్. మొత్తానికైతే వాటిని అమ్మేసాం. కానీ ఎంతకు అమ్మాము ఏంటి అనేది మీకు చెప్తాను వీడియోలో. అయితే ఫస్ట్ అయితే వాళ్ళ మేకలొచ్చేసి పక్క దొడ్లో తోలుకొని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అంటే ఏమన్నా సూటి ఏమున్నాయి, లేకుంటే వట్టి ఏమున్నాయి, ఏటి పిల్ల తల్లులు అని చెక్ చేసుకుంటున్నారు. అయితే వీటిని ఎలా చెక్ చేస్తారంటే ఫస్ట్ పాలు పిండుతారు. పాలు కానీ ఫోర్స్‌గా వస్తే అది పిల్ల తల్లని, పాలు కానీ కొంచెం బంకగా వస్తే అవి ప్రెగ్నెన్సీతో ఉన్నాయని, పాలు కానీ అస్సలు రాకపోతే అవి ఒట్టి మేకలని వీటిని పరిగణలోకి తీసుకుంటారు. అయితే బేరం అయితే కుదిరేసింది. అది ఎంతంటే ఒక్కొక్క మేక వచ్చేసి రూ. 9,500. అయితే నిజంగా చూసుకోవాలంటే అసలు పిల్లలు కూడా రావట్లేదు. నిన్న చూసాం కదా మేకపోతులు తెస్తే ఎంత కష్టపడ్డాయో. కానీ ఇంత మేకలు 9,500కి రీజనబుల్లా కాదా అని కొంచెం డౌట్ ఉంది. కానీ అయితే ఇచ్చేసాము. కానీ మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఎందుకంటే మీ అభిప్రాయం నాకు చాలా ఇంపార్టెంటు. అయితే ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన వాళ్ళు ఈ వీడియో చూస్తుండొచ్చు. వాళ్ళంతా వాళ్ళ అభిప్రాయం తెలియజేయండి. ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం తెలియజేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరి మైండ్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి. అయితే వాళ్ళు తీసుకెళ్ళడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అంటే 2 మేకలకొచ్చేసి తాడు కట్టేస్తున్నారు. అంటే ఫస్ట్ నడిపించుకొని తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయి తాళ్ళన్నీ కట్టేసుకున్నారు. ఎందుకంటే దగ్గరే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు అని. కానీ వర్షం కారణంగా ఒకవేళ ఇన్‌కేస్ వర్షం పడితే కొంచెం ప్రాబ్లమ్ అయితదేమో, ఇబ్బంది పడతామేమో అని చెప్పి మళ్ళీ ఆటో మాట్లాడుకోవడం అనేది జరిగింది. అయితే అలా తాళ్ళైతే కట్టుకొని మేకలన్నిటిని బయటికి తోలారు. అయితే ఈ సీజన్‌లో గొర్రెల కంటే మేకలకి ఎక్కువ డిమాండ్. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఎక్కువ మంది మేకలని లైక్ చేస్తారు. అది మీకు విషయం తెలిసిందే. అయితే కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే 9,500కి ఒక మేక అనేది ఈ రోజుల్లో జరగదు. అయితే వాటిని చిన్నగా అయితే వాటి రోడ్డు పైకి తీసుకొచ్చారు. అయితే రోడ్డు పైకి తీసుకురావడంతోనే ఆటో కూడా వచ్చేసింది. అయితే ఎర్లీ మార్నింగ్ కాబట్టి పెద్ద బరువు ఉండవు. అయినప్పటికీ ముగ్గురు కలిసి 2 మేకలను ఎత్తాల్సొచ్చింది. అలా ఆటోలో 2 మేకలను ఎత్తేసి లోపల కూడా కట్టారు. ఎందుకంటే ఇన్‌కేస్ ఎక్కడన్నా స్పీడ్ బ్రేకర్స్ అవి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండేదానికి. ఈవినింగ్ టైమ్ అయితే ఇంకా ఎక్కువ బరువుంటాయి. ఎందుకంటే బాగా మేస్తుంటాయి కాబట్టి. కానీ ఎర్లీ మార్నింగే కాబట్టి కొంచెం అలుగున్నాయి. అయితే మరో 2 మేకలైతే ఇవే. వాటిని కూడా అలానే కట్టారు. అయితే వాటిని కూడా సేమ్ అదే సిట్యుయేషన్‌తో ముగ్గురొచ్చేసి 2 ఎత్తారు. 2 ఎత్తి లోపలికి బిగించారు. ఈ సీజన్‌లో గొర్రెల కంటే మేకలకి ఎక్కువ డిమాండ్ అని చెప్పాను కదా! అది ఎందుకు చెప్పానంటే ఈ వర్షాకాలంలో ఏందంటే గొర్రెలకైతే ఎక్కువ జబ్బులొస్తాయి. మేకలకైతే అసలు జబ్బులు చాలా తక్కువ. కాబట్టి ఎక్కువ మంది వీటిని లైక్ చేస్తారు. ఇవి కూడా మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి నో ప్రాబ్లమ్. అది మరో ఇంకో మేకనైతే అక్కడ ఎత్తేసారు. మరి చూడొచ్చు 5 మేకలైతే లోడ్ చేసేసారు ఆల్రెడీ. ఇంక అవైతే వెళ్ళిపోతున్నాయి. అయితే 5 మేకలకైతే 48,000 అయితే ఇచ్చేశారు. అయితే నేను చెప్పాను కదా 2,33,000 మొత్తం బ్యాచ్ పడిందని. అందులో అయితే 48,000 అయితే మనకు వచ్చేసింది. అయితే మిగిలిన డబ్బులు కావాలంటే మనం బ్యాచ్‌ని చాలా జాగ్రత్తగా అమ్ముకొని మంచిగా ప్రాఫిట్స్ వచ్చే విధంగా అమ్మాలి. అవి ఎలా అమ్మాలి ఏందనేది ఇప్పుడు ప్లాన్ చేసుకుంటాము. ప్లాన్ చేసుకొని అమ్ముతాము. అమ్మిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. మొత్తం బ్యాచ్ టోటల్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది చెప్తాను. ఇప్పుడైతే మాకు ప్రాఫిట్ ఏం లేదు. ఇది ఇన్వెస్ట్‌మెంట్‌లోదే కాబట్టి నేను ఇప్పుడు మీకు ఏం చెప్పలేకపోతున్నాను. అయితే ఎవ్రీ బ్యాచ్‌లో మేము 20,000 ప్రాఫిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.